ಸೂರ್ಯಮಂಗಲತ್ತಮ್ಮ ಬಗಳಾಮುಖಿ జై జగన్మాత బగళాముఖి. ఓం క్రీం బగళాముఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహ. ఒక నెలకు ముందు సూర్యమంగళానికి ఒక లెటర్ పంపి ఒక మహిళ ఏమడిగారంటే, స్వామి మీరు పొంతన చూసి మాత్రమే పెళ్లి చెయ్యాలి, పొంతన చూసి పెళ్లి చేస్తేనే జీవితం బాగుంటుందని మీరు చెప్పారు. మా అబ్బాయికి పొంతన చూసి పెళ్లి చేశాము, కానీ ఆ జంట విడిపోయింది, డివోర్స్ అయింది. మరి పొంతన చూసి పెళ్లి చేసినప్పటికీ ఎందుకు విడిపోయారని ఆ లెటర్లో అడిగారు. దానికి నేను ఇప్పటి వరకు జవాబు చెప్పలేదు. ఇప్పుడు 2 రోజుల ముందు ఒక జాతకం చూశాను. ఒక కుర్రాడు, అతని జాతకం పంపారు. ఆ కుర్రాడికి పెళ్లి పెద్దలు కుదిర్చినది. అమ్మాయి ఇంటివాళ్ళు అబ్బాయి ఇంటివాళ్ళు కలిసి గొప్పగా పెళ్లి చేశారు. కానీ పెళ్లి జరిగి గురువారం నాడు పెళ్లి జరిగింది. ఆదివారం నాడు రిసెప్షన్ పెట్టారు. ఆ రిసెప్షన్ సమయంలో ఆ వేదిక మీద ఆ అమ్మాయి, వీడు నాకు నచ్చలేదు, వీడితో జీవితం నాకు ఇష్టం లేదు, వీడు నన్ను టచ్ చేయడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను ఇక్కడే వీడి నుండి విడిపోతాను అని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోయిందట. వాళ్ళు, ఏంటి స్వామి ఇలా అయింది, ఏం చెయ్యాలి, తల తీసేసినట్టుగా అయింది, ఎవరికైనా అంతే కదా, వాళ్లకది పరువు తీసేసినట్టే కదా, పొంతన బాగుందని అందరూ చెప్పారట. నేను కూడా ఆ జాతకం చూశాను. నేను చూసినప్పుడు నిజంగానే 100% పొంతనుంది. నక్షత్రం పొంతన 8 ఉంది, జాతకం పొంతన బాగుంది. వాళ్ళు సింపుల్ ప్రశ్న అడిగారు. అదేమిటంటే, ఇప్పుడు ఏం చెయ్యాలి, డివోర్స్ తీసుకోవాలా లేదంటే కొంచెం వెయిట్ చేయాలా అని అడిగారు. అప్పుడు నేను ఏం చెప్పానంటే, అక్కడున్న కుర్రాడే ఈ జాతకం చూపించి అడిగాడు. వాళ్ళు అడిగింది ఒకే ప్రశ్న కదా, ఆ అమ్మాయి వద్దని చెప్పి వెళ్ళిపోయింది, ఇంకా వేచి ఉండడం ఎందుకు, విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకోవాల్సిందిగా నువ్వే చెప్పొచ్చు కదా అన్నాను. లేదు లేదు మీరే చెప్పాలి, వీడియో కాల్ చేస్తారంట అన్నాడు. సరే, అప్పుడే ఈ లెటర్, అంతకుముందు ఆ మహిళ పంపిన లెటర్ 2 డివోర్స్ కేసులే. సరే, అప్పుడు ఆ లెటర్ తీసి మరోసారి చూశాను. సరే, ఆ రెండింటికీ కలిపి ఇదే విధంగా మీకు ఒక ప్రశ్న ఉంటుంది, దానికి వివరణ ఇవ్వడానికి, ఆ ప్రశ్నలో సందేహం క్లియర్ చేయడానికి కోసమే చెప్పబోతున్నాను. అదేమిటంటే, పొంతన ఉంటే మాత్రం సరిపోదు. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. పెళ్లికి సంబంధించిన గతంలో పేరయ్య అని బ్రోకర్ అంటుంటారు. అతను అమ్మాయిని అబ్బాయిని చూసి 2 ఇళ్ల వాళ్లతో మాట్లాడి పెళ్లి చేయడం ఆ పేరే చేసేవాడు. బ్రోకర్ అంటూ ఉంటారు. ఇప్పుడు అలా కాదు, మ్యాట్రిమోనియల్ అని చాలా ఉన్నాయి. అదో పెద్ద బిజినెస్ ఇప్పుడు, మ్యాట్రిమోనియల్. పేరయ్య అనో బ్రోకర్ అనో అంటే చీప్గా చూస్తున్నారు. మ్యాట్రిమోనియల్ అది చెప్తే అది చాలా, అంటే సొసైటీలో గొప్ప స్థానంలో ఒక బిజినెస్ లాగా చేస్తున్నారు. మీకు ఒక అమ్మాయి ఉందనుకోండి, ఒక అబ్బాయి ఉన్నాడనుకోండి, మీరు ఒక మ్యాట్రిమోనియల్లోకి పోయి మీ యొక్క పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు ఒక 50 జాతకాలు చూపిస్తారు. ఈ 50 జాతకాల్లో కనీసం 10 మీకు సరిపోయేలా ఉంటాయి. కానీ ఆ 10 మందిని పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు కదా. 50 జాతకాలు వాళ్ళిచ్చారు, అందులో 10 జాతకాలు సరిపోతున్నాయి. అప్పుడు ఆ 10 జాతకాలలో ఒకటి ఎంచుకుని మనం పెళ్లి చేసుకుంటాం కదా, ఒకరిని మాత్రమే పెళ్లి చేసుకుంటాం. అది ఎలా ఎంచుకోవాలో తెలియాలంటే, మనకి 50 జాతకాలు ఇచ్చేశారు, 40 జాతకాలు రిజెక్ట్ చేశాం, మనకి సరిపోవు, 10 మనకి సరిపోతున్నాయి. అందులో అమ్మాయి ఇంటి వాళ్ళకి నచ్చినట్టు అబ్బాయి పర్సనాలిటీ, ఉద్యోగం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అతని క్యారెక్టర్ అన్నీ నచ్చాయి. అలా 4 ఉన్నారు. ఆ అమ్మాయి ఇంటి వాళ్ళకి నచ్చేలా మొత్తం 4 ఉన్నారు. కానీ 4 చేసుకోలేం కదా, ఒక్కరే కావాలి కదా. ఆ ఒక్కరిని ఎలా ఎంచుకోవాలంటే, జాతకం అనేది అబ్బాయిదైనా సరే అమ్మాయిదైనా సరే జాతకంలో
ఏడో స్థానం అనేది మాంగళ్య స్థానం. ఆ ఏడో స్థానంలో ఉండే గ్రహం లేదా ఆ ఏడో భావాధిపతి, అది కాకుంటే రెండో భావాధిపతి, రెండో స్థానంలో ఉండే గ్రహం. దీనికి అంటే అమ్మాయి జాతకంలో ఉన్నటువంటి ఏడో స్థానంలో ఉన్న గ్రహం లేదా ఏడో భావాధిపతి, అది కాకుంటే రెండో స్థానంలో ఉన్నటువంటి గ్రహం రెండో భావాధిపతి, వీటిలో ఏదైనా ఒకటి అంటే ఈ 4లో ఏదైనా ఒకటి అబ్బాయి జాతకంలో లగ్నాధిపతి ఉండాలి. ఇది జ్యోతిష్యం లోతుగా చదివిన వారికే తెలుస్తుంది. మీరిప్పుడు చాలా చాలా సంతోషంగా కుటుంబ జీవితం సాగిస్తున్నారా? అయితే మీ జాతకం చూడండి, ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ హ్యాపీనెస్ జీవితంలో లభిస్తుంది. లేదంటే జీవితం ఒక యాక్టింగ్ లాగా సాగిపోతూ ఉండటమే తప్ప అన్యోన్యమైన ఒక జీవితం ఉండదు. అదెలాగంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక భర్త, హస్బెండ్ ఉద్యోగానికి వెళ్తాడు, ఆఫీస్‌కెళ్తాడు. ఇంట్లో ఉన్న వైఫ్ ఏమో 5 గంటలకే ఆయన ఇంటికి వస్తాడు. ఓహ్! టైం 5 అయింది. తలుపు తీసిపెట్టింది. టీ రెడీ చేసి పెట్టేసింది. టిఫిన్ రెడీ చేసి పెట్టేసింది. 10 సార్లు ఇలా తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. వచ్చేసారా? 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 ఆయన రావడానికి ముందే ఆయనకు నచ్చే విధంగా స్నానం చేసి, ఆయనకు నచ్చే డ్రెస్ వేసుకుని, ఇల్లంతా చక్కగా సరిపెట్టేసింది. ఎందుకంటే మనసులో ఆయన మీద ఉన్న లవ్, ఎఫెక్షన్ ఆ విధంగా ఉండే వ్యక్తి మాత్రం మీరైతే ఖచ్చితంగా నేను ఇదివరకు చెప్పినట్టు జాతకం ఉంటుంది. ఇతర కొంతమందికి ఆమె నిద్రపోతూ ఉంటుంది. ఇంటాయన ఇంటి బయట తలుపు కొట్టాలి, బెల్ నొక్కాలి. ఎస్ అయ్యో! వచ్చేశాడు. ఆమెకు నచ్చదు. ఏంటి అప్పుడే వచ్చేశారా? అని అడుగుతుంది. లేదే కరెక్ట్ టైంకే వచ్చానే. టీ ఇస్తావా? కాసేపాగండి ఇస్తాను అని ఆవలిస్తూ వెళ్ళి టీ తెచ్చి ఇస్తుంది. టీ వేడిగానే లేదు, తీపి కూడా లేదంటాడు. పర్లే తాగండి అంటుంది. అది కూడా జీవితమే. వాళ్ళు భార్యాభర్తలే, వీళ్ళు భార్యాభర్తలే. మరైతే జీవితం ఎలా ఉందో చూడండి. ఆ మార్పు వీళ్ళ దగ్గర అడిగితే ఫ్యామిలీ లైఫ్ బాగుందా? ఉంది ఉంది అలా అని చెప్తారు. ఫస్ట్ చెప్పుకున్న వాళ్ళని అడిగితే ఏమంటారు? సూపర్ అని అంటారు. అలా ఉండాలి జీవితం అంటే. అలాగే మరో ఉదాహరణ చెప్పుకుంటే భోజనం. మనం తినేసి అబ్బా సూపర్ చేతిలో వాసన రావాలి. భోజనం చేసిన తర్వాత ఒక్కో వేలు నాకేస్తారు. ఆ ఆకులో ఉన్నదంతా తినేస్తారు. టేస్ట్. కొంతమంది ఏం చేస్తారు? అబ్బా తినేసి ఏదో ఆకలి తీర్చుకోవడానికి ఏదో తినేసి ఆ ఆకు అలా దూరంగా తీసేసి వెళ్ళి చేతులు కడేస్తారు. మనం మొదట్లో చెప్పుకున్నట్టు విస్తరాకులో మొదట్లో తిన్నలాగా అలా ఉండాలి జీవితం. అలా ఉండాలంటే జాతకంలో మీ యొక్క ఏడో స్థానంలో ఉన్న గ్రహం లేదా ఏడో భావాధిపతి లేదా రెండో స్థానంలోని గ్రహం లేదా రెండో భావాధిపతి అనేది మీ భాగస్వామి యొక్క లగ్నాధిపతిగా ఉండాలి. అలా ఉంటే లైఫ్ మీకు రోజు హనీమూన్‌లా ఉంటుంది. అక్కడ విరక్తి అనేది ఉండదు. ఫ్యామిలీ జీవితంలో విరక్తి వస్తే అంతా ముగిసినట్టే. ప్రేమ ఉండాలి. ప్రతిరోజు ఆ ప్రేమ పెరుగుతూ ఉండాలి. ఆ విధంగా కలగాలంటే ఇదివరకే చెప్పినట్టుగా పొంతన ఉండాలి. ఇప్పుడు ఈ సమస్యకు వస్తే ఈ 2 జంటలు ఎందుకు విడిపోయాయంటే పెళ్లి జరిగిన 4వ రోజే, 3వ రోజునే విడిపోయిన అబ్బాయి జాతకంలో అన్నీ పొంతనలున్నాయి. కానీ ఆ అబ్బాయి జాతకంలో అతని జాతకంలో ఉన్న 6వ భావాధిపతి అమ్మాయి జాతకంలో లగ్నాధిపతిగా ఉన్నాడు. అంటే ఏమిటర్థం? అతని పూర్వజన్మ శత్రువే ఈ అమ్మాయి. వచ్చింది, నచ్చలేదు, వెళ్ళిపోయింది. అదే విధంగా ఫస్ట్‌లో లెటర్ పంపిన మహిళ జాతకం పంపలేదు కాబట్టి దాని గురించి నాకు తెలియదు. దాదాపుగా అది కూడా ఇలాగే ఉండొచ్చు. అంటే ఎవరైతే డివోర్స్ వరకు వెళ్తున్నారో, ఎవరెవరో ఈ కోర్టు, కేసు అని తిరుగుతున్నారో వాళ్ళందరి జాతకంలో ఇదివరకే చెప్పినట్టుగా పొంతన ఉండే అవకాశం లేదు. పాత రోజుల్లో చూస్తే జ్యోతిషం చదివిన ఆచార్యులందరూ ఇవన్నీ చూసి పొంతన నిర్ణయిస్తారు. ఇప్పుడు అవన్నీ చూడడం లేదు. ఇప్పుడు టక్కున పంచాంగం చూస్తారు. రాశి పొంతన, రాశి అధిపతి పొంతన, అది 10 పొంతనలు ఇచ్చుంటారు. ఓహ్! 8 సరిపోతున్నాయి, 10 సరిపోతున్నాయి, పెళ్లి చేసుకోవచ్చని చెప్పేస్తుంటారు. కానీ పెళ్లి జరిగి 5-6 నెలల్లో 5-6 నెలలు కూడా అవసరం లేదు. అంతలోనే సమస్య మొదలైపోతుంది. చివరకు ఏడాది తిరిగేసరికి కోర్టులో ఉంటారు. వివాహ మోచనం, డివోర్స్ అని ముగిస్తారు. కానీ అలాంటివేమీ జరగకుండా ఉండాలంటే